ఈనాడు చూస్తే కార్యకర్తే అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేసి సమర్థంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే పునర్విభజనతో 50% సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్, కార్యకర్తలు పట్టించుకున్న నాయకులు మాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు సమర్థంగా పనిచేసేవారి రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు అవుతారని, వారికే గుర్తింపు అన్ని రంగాలు రాణింపు ఉంటాయని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈసారి 50% సీట్లు పెరిగే అవకాశం ఉందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని, అలాంటి వాళ్ళని గుర్తించే బాధ్యత లోకేష్ తీసుకుంటారని వివరించారు. రాజకీయం చేస్తే అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ ఇస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇకపోతే అమెరికా అవాక్స్ ధ్వంసం అంటూ యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ, టెహ్రాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం, తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తామన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేసేది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు, క్షిపణుల కదలికలు 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన దేశపు మీడియా దరిద్రం ఏంటంటే